అందుకే ఇక్కడ ఏమంటే ఈ భూమి నాది. మీరు నాకు తెలియకుంటే ఏమైనా చెట్లు వేద్దాం అనుకుంటున్నారా? పత్తి విత్తనాలు ఇచ్చింది నేనే, ఒడ్లు ఇచ్చింది నేనే, జొన్నలు ఇచ్చింది నేనే, గట్టిక ఇచ్చింది నేనే, అన్ని నేను ఇచ్చినే మీరు తిని బలిచారు. కానీ నన్ను మర్చిపోయా. దేవుడు పైనుండి చూస్తున్నాడు. దేవుడు బిడ్డ. అందుకనే యెషయా గ్రంథంలో ఆకాశం నుండి నేను తొంగి చూస్తున్నాను, నా బిడ్డలు నన్ను వెతుకుతారా లేదా అని దేవుడు చూస్తున్నారంట. మనం ఏం చేస్తుంది తెలుసా? ఏ ఇవ్వలేము, ఎంత సంపాదించాలి, రేపు ఎంత సంపాదించాలి, ఎవరిని దోచుకుందాం, ఎవరిని కొడదాం, ఎవరి సొమ్ము తీసుకెళ్దామని దోపిళ్ళుగాళ్ళుగా తయారైన మనం తెలుసా? దేవుని బిడ్డ మాయ మాటలు చెప్పి ఆస్తులు, డబ్బు, ధనము ఒకరినొకరు లాక్కోవటం. దేవుని బిడ్డ హల్లెలూయా. అందుకని దేవుడు ఇవంతా దేవునికి ఇష్టం లేని పనులు, ఇవన్నీ దేవునికి ఇష్టం ఉండవు ఈ పని. కానీ అందుకనే నిజమైన మానవుడు, నిజమైన విశ్వాసి అందరినీ ప్రేమించాలి, అందరినీ సమానంగా చూడాలి. అందరూ దేవుడు ఉన్నాడు, మనల్ని దేవుడు పుట్టించాడు, ఆయన పోషిస్తాడు, ఆయన మనల్ని ఆదుకుంటాడు, ఆయన మనల్ని పోషిస్తాడు, ఆయన మనల్ని పెంచుతాడు అనేది విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. దాని స్తోత్రం. దేవుని బిడ్డలు అందుకే ఏమన్నాడంటే ఇక్కడ అంట ఏం జరుగుతుంది తెలుసా? ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఏం చేయాలంటే దేవుని మందిరం పాడైపోయింది. నా మందిరం పాడైపోయింది, నా మందిరం ఎవరికి రావట్లే. దేవుడు చూస్తున్నాడు దేవుని పెట్టారు. అందుకే దేవుడు ఎలా చూస్తాడు తెలుసా? విశ్వాసం కూడా ఒకవేళ ఎనికి పోయిన విశ్వాసం కూడా సేవకుడు ఒక్కసారి 2 సార్లు చెప్తారు అంతే. వాళ్ళు రాలేదంటే మనం బలవంతంతో చెప్పకూడదు, చేయకూడదు. వాళ్ళు ఇష్టపడి రావాలి, ఇష్టపడి వస్తే వాళ్ళ ఆశీర్వాదం పొందుకుంటారు. ఇష్టపడి మనకి సువాయివ ఇష్టంకి సువాయివ చుట్టే ఆశీర్వాదం పొందుతారు. గుసగుసలాడు వచ్చి నువ్వు విశ్వాసిస్తే నీకు ఆశీర్వాదం రాదు. దేవుని బిడ్డలు గమనించాలి, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటారంటే మీ పంట ఏమంటారో తెలుసా? మీ పంట పండనీయరని అంటా ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటారంటే సేవకుడు చెప్పే, ప్రవక్త చెప్పే మాట మీరు వినురి. అందుకని ఇక్కడ ఏమంటారంటే పర్వతలెక్కి మాన్యము తీసుకొచ్చి మీరు ఈ మందిరం కట్టించుకుని ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందురని యెహోవా సెలవిస్తున్నాడు. విస్తారము కావాలని మీరు ఎదురు చూస్తున్నారు, కానీ కొంచెమే దొరుకుతాయి. దేవుని పని చేయకుంటే ఏమి దొరుకుదా తెలుసా? దేవుడు ఏమంటే నా మందిరం పాడైపోతుంది. మందిరం ఎలా పాడైపోతుంది తెలుసా? మనం ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నాం అంతమంది వచ్చి దేవుని మందిరంలో వచ్చి దేవుని ప్రార్థించాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన స్థలం. ఇక్కడ ఏం జరగాలి? ఇక్కడ ఏం జరగాలి? ప్రార్థన జరగాలి, ఆరాధన జరగాలి, దేవుని స్తుతి జరగాలి, దేవునికి మహిమ జరగాలి. ఇక్కడ మన స్తుతులు, ఆరాధన, మహిమ, మనం ఆరాధించే మన స్థుతులు అన్ని దేవుడు ఏం చేయాలంటే దేవుడు పొందుకోవాలి, దేవుడు ఆనందించాలి. దేవుడు గమనించాలి. మీరు అలా చేయకపోతే మీ పంటలు పండవు, మామిడి చెట్లు కాయవు, జీడి చెట్లు కాయవు, యాపిల్ చెట్లు కాయవు. యాపిల్ చెట్లు లేవని చెప్తున్నా. ఇప్పుడు యాపిల్ చెట్లు కూడా పెడుతున్నారు, దానిమ్మ చెట్లు పెట్టారు. ఇక దానిమ్మ చెట్లు ఇక్కడ ఉన్నాయి, మేము కూడా పెట్టినాం, అక్కడ ఉన్నాయి దానిమ్మ చెట్లు అంటారు. దేవుని పెట్టాలి. యాపిల్ చెట్లు ఇక్కడ ఎవరి దగ్గర లేవు. బాదం చెట్టు ఇక్కడ ఎవరి దగ్గర ఉంది? అశోక్ వాళ్ళ దగ్గర ఉంది. బాదం చెట్టు తెలుసు, పండవు కాయవు. దేవుని బిడ్డ గమనించాలి. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? అందుకని మనం ఏం చేయాలంటే దేవుని మందిరికి రావాలి, దేవుని మందిలో పరిచయం చేయాలి, దేవునికి ప్రార్థించాలి, దేవుని మందిరికి శుభ్రం చేయాలి, దేవుని ప్రార్థించాలి, దేవునికి మహిమ చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ మీకు దీవిస్తానని అంటున్నాడు. హల్లెలూయా. నేను మిమ్మల్ని దీవిస్తా. ఈ పని చేయకపోతే మీ ఇష్టానుసారంగా మీరు గాడిదలు తిరిగారనుకో, మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తాను. నేనేం చేయాలి? మీకు ఏ పరీక్ష పెట్టాలి, ఏ శిక్ష పెట్టాలి అది చేస్తా, చూస్తా. మీరు అది చేయకపోతే లేకపోతే లేపి పడేస్తా. దేవుడిని గమనించాలి. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటాడంటే
చూడండి, దేవుడు ఏమనంటే మీరు మీరు ఎదురు చూస్తారు కానీ కొంచెమే పండాను. ఈ సంవత్సరం బాగా పండుతుంది, ఆశ ఉంటుంది. రైతులకు ఉండే ఆశ ఇదే తెలుసా. ఈ సంవత్సరం గట్టిగా విత్తినాం కానీ ఎట్టబడితే అంటే విత్తిడు, ఎంత 10 ఎకరాలు విత్తిడు, గట్టిగా పడుతుంది అనుకుంటా. ఆడ గడ్డి గాలను విత్తింది కానీ అది కొంచెమే పండు వస్తుంది. దేవుని బిడ్డ గమనించండి. అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డ ఇక్కడ దేవుడు ఏమంటారు తెలుసా, ఈ మందిరం కట్టిన ఎడల దాని యందు నేను సంతోషిస్తా. అంటే ఈ మందిరం మనం దేవుని కోసం మనం కట్టిన అందరం కలిసి ఈ మందిరంలో కూడి దేవునికి సంతోషపెట్టాలి. ఈ మందిరంలో మనం కూడి దేవునికి మహిమపరచాలి. ఈ మందిరంలో కూడి మనం దేవునికి ఆనందింపచేయాలి. ఆనందింపచేసినప్పుడు అబ్బా నా పిల్లలు 2 ఉన్నారు 3 ఉన్నారు కానీ మస్తుగా మంచిగా కన్నీరితో ఆరాధన చేస్తున్నాను, కన్నీరితో ప్రార్థన చేస్తున్నాను, కన్నీరితో నేను స్తుతిస్తున్నానని మన స్తుతులు దేవుడు విని ఏం చేయాలి తెలుసా, ఆకాశంలో ఆశీర్వాదాలు మనకు దేవుడు కుమ్మరించాలి. హల్లెలూయా. కుమ్మరిస్తాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, దేవుని మీద విశ్వాసం ఉంచాం. ఆమె రోగం పోవాలంటాం, ఆమె ఆశీర్వాదం కావాలంటాం, ఆమె ఇల్లు కట్టబడాలంటాం, ఆమె పెళ్లి కావాలంటాం, ఆమె అవ్వవు, తొందరపడితే పని అవ్వవు. దేవుని గమనించండి, దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి. ప్రభా నీ చిత్తం నా పట్ల ఏం జరిగించాలని జరిగించు అనే ప్రార్థనతో కనిపెట్టాలి. హల్లెలూయా. దాని స్తోత్రం. అందుకని దేవుని బిడ్డ ఏమంటారు అంటే దేవుని బిడ్డ గమనించండి. ఇక్కడ మరి చూడండి, ఇక్కడ ఏమంటారు, కొంచెమే పండును మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొడతాను. చూసారా, నేను ఇంటికి తీసుకొని మీరు ఒక డబ్బు తీసుకొచ్చి బీరులో పెట్టారంటే చెదరగొడతారు అంటారు. దేవుడు చెదరగొడతారు. అది ఎట్లా చెదరగొడతారు తెలవదు. చెదరగొట్టడం ఏంటి తెలుసా, ఒకవేళ 1,00,000 రూపాయలు ఇక్కడ చర్చలు ఉన్నాయి అనుకో, మనం 10 మంది ఉన్నాం, 1,00,000 రూపాయలు చర్చలు ఉన్నాం, డోర్ తీసే ఉంది. ఆ డబ్బులు అక్కడే ఉండాలి. ఎక్కడ? దేవుని బలిపీఠంలోనే ఉండాలి 1,00,000 రూపాయలు. కానీ అందరికి ఒకేలా విశ్వాసం ఉండదుగా. ఈ అయ్యగారు ఏంటో తిరుగుతున్నాను, 1,00,000 రూపాయలు ఎప్పుడు చూసినా ఎక్కడైతే కనపడుతుంది. ఎవరు? విశ్వాసులు ఒకడు ఇస్క్రీ అవుదాలు అంటూ ఉంటాడు, దొంగ. వాడే అయ్యగారు చూడాలి, అమ్మగారు చూడాలి, ఎవరు కూడా చూడంటే వెళ్ళి తీసుకపోయి జేబులో పోయి తీసుకొని అనుకో, ఏమైతుంది? దేవుడు ఆయనకి శిక్షిస్తాడు. ఎట్లా శిక్షిస్తాడు తెలుసా? అననీయ సఫీరుని ఎట్లా శిక్షించాడు. అయితే మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, దేవునికి మహిమపరచాలి. ప్రభు నీవిచ్చింది నీకు ఇస్తున్నాం, మా యొక్క మేము దాచుకుంటున్నాం. దేవునిచ్చి దేవునికి ఘనపరిచి నీ ధనము దాచుకోమని దేవుడు అంటున్నాడు. నీ ధనము దాచుకో, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చి మనకిచ్చింది మనము దాచుకోవాలి. ఎట్లా దాచుకోవాలంటే దేవుని పేరట దాచుకోవాలి. ప్రభు నీవిచ్చింది మేము బతకాలి, మేము భార్య పిల్లలు నేను చదువుకోవాలి. దేవుని బిడ్డ అందుకని ఇక్కడ ఏమంటే చెదరగొడతా అంటున్నాడు. కొంతమంది బాగా ఆశీర్వదించబడ్డప్పుడు దేవుని విడిచిపెడతారు, దేవుని దూరం అవుతారు. మంచిగా ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని విడిచిపెడతారు, దేవుని దూరం అవుతారు. డబ్బు ధనం ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు ధనం లేనప్పుడు ఒకలాగా ఉంటారు. ఎందుకంటే నేను కళ్ళారా చూసాను తెలుసా. ఎందుకు చూసింది? కొంతమంది 40 లక్షలు వచ్చాయి, కొంతమంది 50 లక్షలు. 50 లక్షలు వచ్చిన 50 లక్షలతోనే పోయాడు పైకి, నరకం పోయాడు. 40 లక్షలతోనే పోయాడు తెలుసా. దేవుని బిడ్డలు గమనించాలి. ఇలా పోతే దేవుడు చెదరగొడతారు, మనల్ని కూడా చెదరగొడతారు. ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతారు. హల్లెలూయా. దాని స్తోత్రం. అందుకని ఇక్కడ ఏమంటారంటే మీరు నాకు విడిచి మీరు ఏది సంపాదించినా ఏది దాచుకున్న దానికి చెదరగొడతారంటున్నాడు. చెదరగొడతా దేవుని బిడ్డ. మరి ధనము ఏంటంటే మనం నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ఉండి సంపాదించాలి, కష్టపడాలి. నువ్వు మోసం చేసి లాక్కొని తీసుకొచ్చామనుకో ఏమైతే తెలుసా, ఆ ధనం మనకు సంతృప్తి ఇవ్వదు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటే చెదరగొడతారు. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము
పాడైపోయి ఉండగా మీరందరూ మీ ఇల్లులు కట్టుకుంటున్నారు. చూసారా, ఇల్లులు కట్టుకోవటానికి తొందరపడుట చేతనే కదా. చూసారా, దేవుని మందిరం పాడైపోతుంది. దేవుని మందిరం అంటే 2 మందిరంలో ఉన్నాయి తెలుసా. శరీరకం ఈ మందిరం, ఆత్మీయంగా ఏ మందిరం తెలుసా. ఆత్మీయత ఏ మందిరం జగన. ఆత్మీయత ఏ మందిరం, హృదయం. ఈ హృదయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఈ హృదయం మనం దేవునికి ఇవ్వాలి. దేవా, నా హృదయంలో ఉండు. ఇక నువ్వు నాలో ఉంటే నువ్వు నన్ను బతికిస్తావు. నాలో ఉంటే నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు నువ్వు తప్పిస్తావు. దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డ మనం ఏం చేయాలంటే దేవుని మందిరం, శరీరకము దేవుని మందిరం, ఇది చర్చి. ఆత్మీయంగా దేవుని మందిరం ఏంటి? ఆత్మ మందిరం ఏది? మన హృదయం. మన హృదయంలో దేవుడు ఉండాలి. హల్లెలూయా, స్తోత్రం. అందుకనే దేవుని బిడ్డ మనం ఏం చేస్తాం తెలుసా. ఆస్తి పోయినాక అంట, డబ్బు పోయినాక అంట, ధనం పోయినాక, ప్రభా నా డబ్బు పోయింది, యేసయ్యా నా పంట నష్టం అయిపోయింది. అప్పుడు గుర్తొస్తాడంట దేవుడు. అప్పుడు మీరు నన్ను అడుగుతారు. ముందు మంచిగా ఉన్నప్పుడు అడగడు. ఉన్నా లేకపోయినా నన్ను అడిగేవారుగా ఉండాలి, నన్ను ఆరాధించేవారుగా ఉండాలి, నన్ను మహిమపరిచేవారుగా ఉండాలి, నాకు స్తుతించేవారుగా ఉండాలని యేసు ప్రభు నాకు అడుగుతున్నాను. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, స్తోత్రం. దేవుని బిడ్డలు గమనించాడు. అందుకని దేవుడు ఏమంటాడు తెలుసా. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త ఉండు అంటున్నాడు. డబ్బు నాయది, వెండి నాయది, ఆ బంగారం నాయది. నా బంగారం నీకు ఇచ్చిన, నువ్వు నాతో ఉంటావని నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? నన్ను విడిచిపెట్టి ఇష్టం వచ్చిన జీవిస్తున్నావు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. అందుకని దేవుని బిడ్డారా, దేవుడు ఏమంటున్నాడంటే దేవుని బిడ్డలు గమనించండి. మన పంట పండాలంటే, మనం సుఖంగా ఉండాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మనం దీవించబడాలంటే ఏం చేయాలి తెలుసా. దేవుని ఇష్టంగా ఉండాలి, దేవునికి ఇష్టం వచ్చినట్టు ఉండాలి, దేవుని మార్గంలో నడవాలి, దేవుని మార్గంలో నడిచి దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి. మరి దేవుడి ఇంటి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.